హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో చాలా రోజులు అవుతుంది కదా వ్లాగ్ షూట్ చేయక అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగే ఇంకా నేను టీతో స్టార్ట్ చేశాను. సో మామూలుగా అయితే టీ మానేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడైతే వీళ్ళకి స్కూల్ టైం అయిపోయింది, రెడీ అయి కూర్చున్నారు. సో ఇదేంటి అంటే చాకీ ఇంకా తినిపిస్తేనే తింటుంది, ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది దానికలా. సో ఇక్కడైతే పిల్లలకి క్యారెట్ కోసం అని చెప్పేసి మార్నింగే నేను కర్రీ ప్రిపేర్ చేసేస్తాను అనమాట, క్యారెట్. సో శశాంక్కి చాలా ఇష్టం అనమాట క్యారెట్ ఇలా చేస్తే. సో ఏంటి అంటే ఎక్కువ గ్రేవీలాగా కాకుండా, అలా ఎక్కువ ఫ్రై లాగా కాకుండా మీడియంగా. సో ఇంకొకటి ఏంటి అంటే అర్బన్ క్లాప్లో నేను ఏసీ బుక్ చేశాను అనమాట. సో ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా, దాని గురించి అని చెప్పేసి ఇంకా మొత్తం దుమ్ము పట్టిపోయి ఉంటుంది అని చెప్పేసి ముందే శశాంక్కి ఈయనకి డస్ట్ అలర్జీ అనమాట. సో అందుకని చెప్పేసి క్లీన్ చేయించిన తర్వాతే ఆన్ చేస్తాము. సో అదనమాట. అర్బన్ క్లబ్లో చాలామంది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలా బాగా చేస్తారు, డీప్ క్లీనింగ్ చేస్తారనమాట. సో ఇందులో 2 వెరైటీస్ ఉంటాయి, నార్మల్ క్లీనింగ్ ఉంటుంది, డీప్ క్లీనింగ్ ఉంటుంది. సో నేనైతే డీప్ క్లీనింగ్ చేయించుకున్నాను. సో ఇంక ఇక్కడ నెక్స్ట్ అర్బన్ క్లబ్ వాళ్ళు వెళ్ళిపోగానే నెక్స్ట్ వీళ్ళు వచ్చారనమాట. టూత్సీ నుంచి నేను ఇది బుక్ చేసుకున్నాను. సో ఏంటంటే చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను, కానీ అంటే ఎలా ఉంటుందో ఏంటో, అంటే పళ్ళు కదా, ఏదైనా ఒక్కటి కొంచెం డిస్టర్బ్ అయినా కూడా మనకి అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. సో అందుకని చెప్పేసి చాలా ఆలోచించి ఫైనల్గా నేనైతే బుక్ చేసుకున్నాను. వచ్చి వాళ్ళైతే మొత్తం చెక్ చేసుకొని నాకు ప్రాసెస్ అంతా ఎలా ఏంటి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఓకే బుక్ చేసుకుందాము, ట్రై చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను. ఇంకెక్కడి వరకు వస్తుందో తెలియదు. నేను ఒకవేళ అది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే మాత్రం నేను ఫైనల్గా నేను చూపిస్తాను. సో అది ఎలా వచ్చింది, బాక్స్ కిట్ వస్తుందన్నమాట. సో అది మంత్లీ 2 ఏమో చేంజ్ చేసుకోవాలన్నారు. సో అది వచ్చిన తర్వాత క్లియర్గా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, లోపల గ్యాప్స్ ఎంత ఉన్నాయి లేదు అంటే ఎలా ఉన్నాయి టీత్ అనేది అంతా చెక్ చేస్తారనమాట. ఇంక ఇక్కడ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ప్రాసెస్ ఇలా అని చెప్పేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా చేశారు. హాయ్, మార్నింగ్ నుంచి అయితే మాట్లాడటానికి అస్సలు కుదరలేదన్నమాట. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే నాకు అదే కింద పడిపోయిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ అంటే నాకు ఇది హ్యాండ్ అనేది బ్రేక్ అయింది కదా. సో దానివల్ల నేను ఏం చేసుకోలేకపోయేదాన్ని వర్క్ అనేది. సో ఏంటంటే చాలా రోజులు అవుతుంది. సో సెల్ఫ్లన్నీ ఆగంగా అయిపోయాయి అనమాట. బట్టలన్నీ అంటే పిల్లలు ఉన్నారు కదా, ఒకటి పోయి ఒకటి లాగేస్తారు, అవన్నీ కింద పడిపోతాయి. సో నాకేంటి అంటే కబోర్డ్స్ లేవన్నమాట. నేను ఇలా కటన్ రెడీ చేసుకున్నాను. సో సర్దుకోగానే కటన్ వేసేస్తాను అనమాట. సో అది నాకు బాగాలేదు కాబట్టి వాళ్ళే తీసుకోవడం, వాళ్ళే వేసుకోవడం, అలా అన్నీ గందరగోళంగా అయిపోయిందనమాట. సో ఈ సెల్ఫ్లో నాకు ఉండేవి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ సెల్ఫ్లో నేను పిల్లలవి పెడదాం అనుకుంటున్నాను. సో వాళ్ళవి సర్దేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ నావన్నీ బెడ్ మీద వేసేసాను ఇక్కడ ఇలా. సో ఇప్పుడు అవన్నీ సర్దాలన్నమాట. మ్యాక్సిమం అయితే కొంచెమే షూట్ చేస్తాను, ఎందుకంటే అవన్నీ సెల్ఫ్లన్నీ సర్దేంతవరకు మీకు చాలా బోర్ కొట్టేస్తుంది. సో అందుకని చెప్పేసి కొంచెం అయితే షూట్ చేస్తాను, తర్వాత మొత్తం ఎలా సర్దాను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో, మళ్ళీ సర్దిన తర్వాత చూడండి. సో అదనమాట, మళ్ళీ కలుస్తాను. సో ఇక్కడైతే స్టార్ట్ చేశాను సర్దడం అయితే. సో చాలా టైం పట్టింది నాకైతే. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4-5 అయిందనమాట. సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు కూడా ఆ టైం కల్లా. సో నాకేంటి అంటే ఇదైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే మీకు కూడా చాలా బోర్ కొట్టేస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే నేను ఇదైతే సర్దడం అయితే చేసేసాను. సో ఇది కూడా ఎందుకు పెట్టాను అంటే కొంతమందికి ఏంటి అంటే చూడంగానే మనకు కూడా అనిపిస్తుంది కదా, ఓకే మనం కూడా సర్దుకుందాం, మనం కూడా చేద్దాం, ఇలా పెట్టుకుందాం అలా పెట్టుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా అనమాట. కొంచెం నేను కూడా లేజీగా ఉన్నప్పుడు ఇలాంటి వీడియోసే చూస్తూ ఉంటాను. సో నాకు కూడా ఆ టైంలో అలా అనిపిస్తుంది అనమాట, ఓకే మనం కూడా సర్దుకుందాము, ఇలా చేద్దాం అలా అని చెప్పేసి.
అదనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకా నాకు కొంచెం చెయ్యి బాగాలేదు కదా, దానివల్ల ఎక్కువ నేను చాలా రోజులు అయిపోయింది సో క్లీన్ చేసుకోక. సో మధ్యలో ఏంటి అంటే కర్ణాటక కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట మా మరదల వాళ్ళ ఊరికి. సో ఇవి అవి అన్నీ చాలా అయిపోయాయి. సో దానివల్ల చాలా టైం పట్టిందనమాట. సో చాలా రోజులైంది వీడియోస్ పెట్టకైతే. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే ఏంటి అంటే నాకు కూడా ఒక మంచి బూస్ట్ అంటే ఎనర్జీ లాగా ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి నాకు ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది చేసుకుంటూ వెళ్తాను. సో అదనమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఫైనల్గా అయితే ఇప్పుడే అయిపోయింది సర్దడం. అయితే చాలా టైం పట్టేసింది, ఎందుకంటే అన్నీ ఒక్కొక్కటి తీసి మడత పెట్టేసి ఎవరు ఏంటి అని చెప్పేసి అన్నీ డివైడ్ చేసి సర్దేటప్పటికి చాలా టైం పట్టింది. సో నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే నాకు ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుందన్నమాట. సో అది ఎలా సర్దాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి పిల్లల బట్టలు అనమాట. ఫస్ట్ అయితే ఈ సెల్ఫ్లో నా ఉండేవి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నీ తీసేసి ఇక్కడ శశాంక్వి ఆద్వికి పెట్టాను అనమాట. నాకేంటంటే వీళ్ళిద్దరివి కొంచెం సేమ్ సైజు ఉంటాయి, అందుకని చెప్పేసి నేను వీటిని కలిపి పెట్టేస్తాను. సో అవన్నమాట. ఇవి వచ్చేసి వాళ్ళ స్కూల్ యూనిఫామ్. సో ఇక్కడ వచ్చేసి నాప్కిన్స్. సో అన్నీ వీళ్ళకైతే ఒక సెల్ఫ్లోనే సరిపోతాయి అన్నమాట. సో అది ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్వి, కింద వచ్చేసి నావి అనమాట. ఇవన్నీ కూడా టాప్స్. ఇవి వచ్చేసి ఇన్నర్స్ అనమాట. నేను ఇలా బాక్స్లో పెట్టుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి టవల్స్, ఇక్కడ వచ్చేసి నా నైటీ పెట్టికోట్స్. సో ఇక్కడ వచ్చేసి టీ షర్ట్స్ అనమాట ఈయనవి. ఇంకా కింద సెల్ఫ్లో వచ్చేసి ఇవన్నీ చున్నీస్, ఇవన్నీ టీ షర్ట్స్, ఇవన్నీ నైట్ ట్రాక్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి లెగ్గిన్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి ప్లాజోస్, జీన్స్ ఉన్నాయి. సో అక్కడ బ్యాగ్స్ పెట్టేశాను అనమాట. సో లాస్ట్కి లుక్ అయితే ఇలా ఉంది, స్టార్టింగ్కి ఇప్పటికి కదా. అదనమాట. ఇది సర్దడానికి ఇంత టైం పట్టింది. ఇక ఇప్పుడే పిల్లలు వచ్చారు, సో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, ప్రిపేర్ చేయించాలి. సో నేను మళ్ళీ కలుస్తాను. సో ఇంకా బెడ్ అంతా ఇలా ఉంది. సో ఇదంతా క్లీన్ చేయాలి. సో నా బ్లాక్ శారీ మమ్మీ పంపించిందనమాట, కొత్తది, బాగుంది కదా. బ్లాక్ అంటే పిచ్చి నాకు. సో ఈ శారీ ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలి, ఎలా చేయించాలని ఆలోచిస్తున్నాను. సో తొందరలో కట్టుకొని చూపిస్తాను. సో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి ఇంకా. హాయ్. సో మీకు కొన్ని ప్రోడక్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ట్రావెల్కి అంటే ఎక్కడికైనా మనం లాంగ్ జర్నీ చేయాలి, ఒక 2-3 డేస్ ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు మనకి మన దగ్గర నుంచి కొన్ని క్రీమ్స్ అవి తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళలేము, ఎందుకంటే అవి బాటిల్స్లో వస్తే క్యారీ చేయడం ప్రాబ్లం అవుతుంది. సో అలా అని చెప్పేసి నేనైతే ట్రావెల్ కోసం అని చెప్పేసి ఇలా కొన్ని తీసుకున్నాను. సో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. సో ఇవేంటి అంటే మనకి 150 రేంజ్లోనే ఉంటాయి. సో కొన్ని మ్యాక్సిమం అయితే చాలా వరకు మమ్మాయి అయితే తీసుకున్నాను నేను. సో మమ్మాయి కొన్ని, ప్లమ్ కొన్ని, అలా కొన్ని తీసుకున్నాను, చూపిస్తాను. సో ఇది వచ్చేసి మమాయత్ ఉప్టన్ సన్ స్క్రీన్ అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి విటమిన్ సి ఫేస్ మాస్క్ తీసుకున్నాను ఇంకొకటి. సో ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి కూడా ఫేస్ మాస్క్ తీసుకున్నా, అంటే ఎక్స్ట్రా కొన్ని డబల్ వచ్చాయన్నమాట, నేను చూసుకోకుండా డబల్ చేసుకున్నాను. సో ఇది కూడా అంతే, ఫేస్ మాస్కే వచ్చింది. సో అది. ఇంకొకటి వచ్చేసి ప్లమ్ వాళ్ళదే మనకి క్రాక్ క్రీమ్ అనమాట, మనకి కాళ్ళు పగిలిపోతూ ఉంటాయి కదా. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మమాయత్లో పిల్లల్ది ఇది ఒకటి తీసుకున్నాను. సో వాళ్ళకి క్రీమ్ అనమాట, మాయిశ్చరైజర్గా ఉంటుంది కదా, డ్రై అవ్వకుండా వాళ్ళకి కూడా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకొకటి ప్లమ్ వచ్చేసి టోనర్ తీసుకున్నాను. సో ప్లమ్లో బాగుంటుంది టోనర్ అయితే, ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇంకొకటి వచ్చేసి ఫేస్ వాష్ తీసుకున్నాను, ద మామ్స్ నుంచి ఫేస్ వాష్ తీసుకున్నాను. ఇంకొకటి కెఫైన్ నుంచి ఫేస్ స్క్రబ్ తీసుకున్నాను.
నెక్స్ట్ ఇంకొకటి ప్లమ్దే మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆయిల్ ఫ్రీ అనమాట. సో ఈయనకు కూడా యూజ్ అవుతుందని తీసుకున్నాను అనమాట. సో ఇంకొకటి వచ్చేసి కెఫెన్ది స్లీపింగ్ మాస్క్. చూసారు కదా ఎంత చిన్నగా ఉందో, కానీ బాగుంది. మంచి అదొక స్మెల్ అనమాట, కాఫీ స్వీట్ అలాంటి స్మెల్. సో ఇవన్నీ కూడా మనకి 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇంకొకటి వచ్చేసి లిప్ మాస్క్ తీసుకున్నాను. లిప్ మాస్క్ వచ్చేసి ఇలా వచ్చింది బాక్స్. లోపల ఇలా ఇందులో మనకి ఫ్లేవర్స్ ఉంటాయి. సో నేను వచ్చేసి స్ట్రాబెర్రీ తీసుకున్నాను, రోజ్ తీసుకున్నాను. ఇలా ఉంటుంది. సో మనం అంతంత పెద్దవి క్యారీ చేయలేం కాబట్టి ఇలా సింపుల్గా మనం ఒక పౌచ్లో వేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. అలా అని చెప్పేసి నేను ఇవన్నీ తీసుకున్నాను. సో అంతే, అయిపోయాయి. మ్యాక్సిమం ఎక్కువ మమాయికి తీసుకున్నాను. మమాయిలో కొన్ని లేనివి నేను ఇందులో తీసుకున్నాను అనమాట. సో ఒకవేళ ఇవి కావాలి అంటే వీటి లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ నుంచి నాకు మాట్లాడటానికి కుదరలేదు. ఎందుకు అంటే ఈరోజు ఏసీ అర్బన్ క్లాప్లో ఏసీ బుక్ చేశాను అనమాట. సో అది క్లీన్ చేయిద్దాము, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో చాలా హీట్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇక అదొకటి. సో అది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ నేను టూత్ నుంచి నావి కింద పడిపోయినప్పుడు కొంచెం గ్యాప్స్ వచ్చి టీత్ అనేది కదిలింది అనమాట. సో ఇదేంటి అంటే దాని మీద ఒకటి ఇలా కొంచెం ఇలా ఎక్కినట్టు అనిపించింది. సో అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి చూస్తున్నాను. సరే ఒకసారి అంటే కనుక్కుందాము ఏంటి ప్రాసెస్ ఎలా ఏంటి అని చెప్పేసి ఒకసారి కనుక్కున్నాను అనమాట. సో వాళ్ళైతే వచ్చి నాకు చెక్ చేసి చెప్పారనమాట, ఇంత అమౌంట్ ఇలా ఉంటుంది, 6 to 8 months అన్నారు. సో అంటే నార్మల్ నాకు ఏంటంటే చిన్న ప్రాబ్లమే కాబట్టి కొంచెం 8 monthsలో అవ్వచ్చు అన్నారు. సో ఏంటి అంటే మన ప్రాబ్లమ్ని బట్టి మనకి 8 months, 1 year, 12 months అలా ఉంటుందన్నమాట. సో అది ఇంకా ఫైనల్ అయితే ఏం చేయలేదు, జస్ట్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళారు. సో ఇందులో ఏంటి అంటే ఇంకొకటి ఈఎంఐ సిస్టమ్ కూడా ఉందంట. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈఎంఐ సిస్టమ్తో కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఒకటేసారి అంత అమౌంట్ పెట్టాలన్నా కూడా పెట్టలేం కదా. సో అలా ఈజీగా మనకి మంత్లీ పే చేసేటట్టు కూడా ఉంటుందన్నమాట. సో అది నాకు మమ్మీ అయితే ఒక శారీ పంపించారు. సో అది చూపిద్దామని. బ్లాక్, నా ఫేవరెట్ బ్లాక్ శారీ అనమాట. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎన్ని బ్లాక్ తీసుకున్నా కూడా ఎక్కడన్నా బ్లాక్ కనిపించగానే అబ్బా బ్లాక్ అని అనిపిస్తుంది అనమాట. సో అది బ్లౌజ్ కూడా మనకి ఏంటి అంటే ఇలా వచ్చింది, ఈ వరకు వచ్చింది. శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ నుంచి మనకి ఫ్రిల్స్ వరకు ఇలానే ఉంటుంది. ఫ్రిల్స్ దగ్గర నుంచి మనకి డౌన్ పార్ట్లో వస్తుంది అనమాట, ఇలా కింద. సో అది శారీ అంతా కూడా ఇలా మనకి కట్ వర్క్ టైప్లో వస్తుంది. ఇలా కింద బార్డర్ వచ్చేసి ఇలా కట్ వర్క్లో వస్తుంది. సో ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనమాట, స్టోన్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. స్టోన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో షైన్ అవుతుంది. సో శారీ అంతా అయితే అనమాట. బాగుందా? సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ వర్క్ ఉంది. ఇలా ప్లెయిన్ శారీస్ అలాంటివి, ప్లెయిన్ శారీస్ వాటి మీదకి బాగుంటుంది కదా, అలా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. బాగుంది కదా. సో దీని మీద కూడా వేసుకోవచ్చు, కాకపోతే హెవీగా ఉంటుంది. అంటే శారీ హెవీగా, ఇది హెవీగా ఇలా ఉంటుందన్నమాట. సో ఎలా ఉంది? ఇది వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను. ఒకటి రెడ్ కలర్లో తీసుకున్నాను, ఇది ఒకటి తీసుకున్నాను. రెడ్ కలర్లో నేను ఎప్పుడో స్టార్టింగ్లో తీసుకున్నాను అనమాట. సో ఇది ఒకటి. ఇది నాకు ఎంత పడిందో గుర్తులేదు. సో కానీ కాస్ట్ కొంచెం ఎక్కువే పడ్డది. సో అదనమాట. ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదనమాట. నాలాగా బ్లాక్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సో నాలాగా ఎంతమంది ఉన్నారో నేను కూడా తెలుసుకుంటాను. సో అదనమాట. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను.
వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.